ఆ గుడ్డు ఇక్కడికే తెచ్చే తినేస్తా. డైలాగ్ అయితే సూపర్. మరి మన పిల్లలకి గుడ్డు పెట్టాలో లేదో పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు చూడండి. మీ పిల్లలకి గుడ్డును ఇవ్వాలో లేదో ఆలోచిస్తున్నారా? చాలా మందికి గుడ్డు గురించి చాలా అపోహలుంటాయి. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత గుడ్డు మంచిదో కాదో మీరే నిర్ణయించుకోండి. గుడ్డుని పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు. దానికి 100% బయో అవైలబిలిటీ ఉంటుంది. గుడ్డుని రెఫరెన్స్ ప్రోటీన్ అని కూడా అంటారు. ఇతర ప్రోటీన్లన్నింటినీ గుడ్డుతోనే కంపేర్ చేస్తారు. ఒక్క గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ తో పాటు మంచి ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ కాల్షియం కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోల బరువు ఉన్న బిడ్డకి 10 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ కావాలి రోజుకి. మరి ఒక్క గుడ్డే సగం శాతం ప్రోటీన్ ని అందించేస్తున్నప్పుడు గుడ్డునివ్వటానికి ఆలోచన దేనికి? అక్కడికే వస్తున్నాను. కొవ్వు ఉంటుంది కదా అనే కదా ఆలోచిస్తున్నారు. గుడ్డులో ఉన్నది గుడ్ ఫ్యాట్ కాబట్టి ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అందులోనూ గుడ్డులో ఉన్న ఫ్యాట్ బిడ్డ యొక్క మెదడు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. గుడ్డుని చాలా చాలా రకాలుగా ఇవ్వచ్చు కదా. ఉడకబెట్టి ఇవ్వచ్చు, నచ్చకపోతే స్క్రాంబుల్, నచ్చకపోతే ఆమ్లెట్. ఇలా ఇన్ని రకాలుగా ఇచ్చే ఇంత మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వడానికి ఆలోచించడం దేనికి? మరి ఎప్పుడు మొదలు పెట్టాలని కదా ఆలోచిస్తున్నారు. 6 నెలల తర్వాత అనుబంధ ఆహారం మొదలు పెట్టినప్పటి నుంచి గుడ్డును మొదలు పెట్టచ్చు.